హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఉన్నారండి. ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ ఈ వీడియో షేర్ చేయబోతున్నాను. టిప్స్ చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా మొదటి టిప్ తెలుసుకుందాం. ఈ సమ్మర్లో మనకి ఎక్కువగా దొరికేది, ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇష్టంగా ఉన్నాయి పళ్ళు ఏవైనా ఉన్నాయంటే మామిడి పళ్ళు. ఇవి ఇష్టం లేని వారు ఎవ్వరు కూడా ఉండరు. అలానే అందరూ కూడా ఇది తినలేరండి. ఎందువల్లంటే షుగర్ ఉన్న వాళ్ళు ఇందులో షుగర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మామిడి పళ్ళకు చాలా దూరంగా ఉంటారు. సో షుగర్ ఉన్నవారు కూడా హ్యాపీగా మ్యాంగో సీజన్ అంతా కూడా మ్యాంగోస్ తినాలనుకున్నట్లయితే సింపుల్గా చిన్న టిప్పును పాటించండి. ఏమీ లేదు, కొంచెం పెరుగుని ఈ విధంగా తీసేసుకొని చిలికిన తర్వాత కొంచెం 2-3 గ్లాసులు వాటర్ అనేది పోసేసుకొని ఇలా పల్చగా మజ్జిగలాగా అయితే చేసుకోండి. ఇందులో అసలు సాల్ట్ లాంటిది గట్రా ఏమి యాడ్ చేయకండి. ఆ తర్వాత మీరు తినాలనుకునే మ్యాంగోస్ ఏవైతే ఉన్నాయో వాటిని శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత ఒక పిన్నుతోటి ఈ విధంగా సింపుల్గా చుట్టూ కూడాను చిన్న హోల్స్లా పెట్టేసుకొని ఈ మజ్జిగలో వేసేసుకొని 1-2 గంటలు ఇలా పక్కన పెట్టేసుకున్నారంటే ఇందులో ఉండే షుగర్ క్వాంటిటీస్ అన్నీ మజ్జిగలోకి వెళ్ళిపోతాయండి. తర్వాత హ్యాపీగా తినొచ్చు అనమాట. మజ్జిగను కూడా పారబోసేయకుండా హ్యాపీగా తాగొచ్చు. దీనివల్ల షుగర్ అస్సలు పెరగదు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. ఈ సమ్మర్లో ఏదైనా పని మీద బయటకు వెళ్ళి వచ్చేసరికి మన ఫేస్ మీద, నెక్ మీద మొత్తం కూడా ట్యాన్ అనేది చేరిపోయి నల్ల మచ్చలు అనేవి వచ్చేసి మన ఫేస్ మొత్తం కూడా పాడైపోతుంది కదా. అలాంటప్పుడు చిన్న హోమ్ రెమెడీని ట్రై చేయండి. చాలా బాగా ఫేస్ మీద ఉండే ట్యాన్ కానీ లేదంటే నల్ల మచ్చలు ఇవన్నీ కూడా చాలా బాగా తగ్గుతాయండి. దీన్ని మించిన ఫేస్ ప్యాక్ ఇంకోటి ఉండదు. సో దీనికోసం జస్ట్ మన ఇంట్లో నుండి అన్నీ తీసుకోవచ్చండి. దీనికోసం జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ శనగపిండి, మీకు నచ్చిన కాఫీ పౌడరు, అలాగే ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ లేదా 1/2 టీ స్పూన్ వరకు కూడాను పెరుగును వేసేసుకోండి. పెరుగు అనేది ఫేస్కి చలువ చేస్తుందండి. పింపుల్స్ లాంటివి లేదంటే సగ్గడ్లు లాంటివి గట్రా రాకుండా చేస్తుంది. కాఫీ పౌడర్ వల్ల మనకి ట్యాన్ అనేది పోతుందండి. అలాగే శనగపిండి ఫేస్ గ్లోయింగ్ని పెంచుతుంది. అలాగే స్కిన్ అనేది డ్రై అవ్వకుండా కూడా చేస్తుంది అనమాట. కొంచెం వాటర్ని మిక్స్ చేసేసుకొని ఈ విధంగా మీరు సమ్మర్లోనే చక్కగా ఈ స్ట్రక్చర్ని తయారు చేసేసుకొని మగవారైనా ఆడవారైనా ఎవరైనా కూడా ఉండండి. దీనివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. చక్కగా వీక్లీ మీరు 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి సమ్మర్లోనే చక్కగా ఫేస్కి, నెక్కి, చేతులకి అప్లై చేసేసుకొని పూర్తిగా ఆరిన తర్వాత ఫేస్ నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకొని చూడండి. మీ ఫేస్ మీద ఉండే ట్యాన్ మొత్తం పోతుంది. ఫేస్ మీద మచ్చలు మరకలు అనేవి తగ్గి ఫేస్ మంచి గ్లోయింగ్ వస్తుంది. దీన్ని మించిన రెమెడీ ఉండదు. ఖచ్చితంగా ట్రై చేయండి. మూడో టిప్ అయితే తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. జనరల్గా మనలో చాలా మంది జీన్ ప్యాంట్లు పిల్లలు కానీ మనం కానీ వాడేటప్పుడు సైజ్ అనేది ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు కదండి. ఒక్కొక్కసారి మనకి ప్యాంట్లు అనేవి లూజ్ అయిపోతూ ఉంటాయి, ఒక్కొక్కసారి కూడా టైట్ అయిపోతూ కూడా ఉంటాయి. అలా అని మనము టైట్ అయిపోయి కదా అని పడేయలేము, లూజ్ అయిపోయి అని వేసుకోలేము కదా. అస్సలు మిషన్తో కుట్టు వేసే పనే లేకుండా, చేతి కుట్లు వేసే పనే లేకుండా లూజ్ అయిపోయిన ప్యాంటుని టైట్గా, అలాగే టైట్ అయిపోయిన ప్యాంటుని లూజ్గా చేసుకోవాలి. మనకు నచ్చినట్టు విధంగా మార్చుకోవాలనుకున్నట్లయితే సింపుల్గా చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఏమీ లేదు, జస్ట్ ఇటువంటి ఒక ప్లాస్టిక్ రబ్బర్ తీసుకోండి. మీకు ప్యాంటు లూజుకి కావాలనుకున్నట్లయితే ఇలా బటన్కి పెట్టుకొని సో నార్మల్గా సెట్ చేసుకోండి. లేదు ప్యాంటు మాకు టైట్గా కావాలి, మనకు లూజ్ అయిపోయి నడుమంతా జారుతుంది అనుకున్నట్లయితే సింపుల్గా ఇలా రబ్బర్ని తీసుకొని ఇలా డబల్ ప్యాట్ వచ్చేటట్టుగా వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా డబల్ ప్యాట్గా వచ్చేటట్టుగా చూసేసుకొని దీనికి ఈ విధంగా మనం బటన్ అయితే ఉంది కదా, ఈ బటన్కి ఈ విధంగా దోపేసుకొని నార్మల్గా జిప్పు వేసుకున్నాం అనుకోండి. ప్యాంటు మీకు లూజ్ కావాలంటే మీరు సింగిల్ ప్యాడ్ కూడా వేసుకోండి అనమాట, డబల్ ప్యాట్ వేసుకోకుండా. సో ఈ విధంగా ఎటువంటి స్టిచ్చింగ్తో పనే లేకుండా మనం ప్యాంట్ అసలు రబ్బర్ పెట్టినట్టు కూడా కనిపించదు. చూస్తున్నారు కదా, లూజ్ కావాలంటే లూజు, అలాగే ప్యాంట్ టైట్ కావాలంటే ప్యాంటుని టైట్గా కూడా ఈజీగా చిన్న ట్రిక్తో చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. మనలో చాలామంది ఇళ్లలోనే ఎక్కువగా పందికొక్కులు, చుంచెలకలు, వేలుకలు అనేవి వచ్చేసి ప్రతిదీ కూడా నాశనం చేసేస్తూ ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా అస్సలు ఇంట్లో నుంచి పోవటం లేదు, మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాము ఎలా అనుకుంటున్నారా? అయితే చిన్న ట్రిక్ని ట్రై చేయండి. మీ ఇంట్లో ఉండే ఎలుకలు, పందికొక్కులు, చుంచెలకలు ఇవన్నీ మాయమైపోతే ముఖ్యంగా మళ్ళీ జన్మలో తిరిగి రావన్నమాట. సో దీనికోసం ఒక 2 స్పూన్ల వరకు కూడా గోధుమ పిండిని తీసుకోండి ఇలా ఒక బౌల్లోకి. ఆ తర్వాత బేకింగ్ సోడా అనేది మనకు మార్కెట్లో దొరుకుతుందండి. జనరల్గా మన ఇళ్లలో కూడా వాడుతూ ఉంటాం కదా. వంట సోడాని ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడా గోధుమ పిండిలో వేసేసుకొని రెండింటిని మిక్స్ చేసేసుకొని కొంచెం వాటర్ని పోసుకొని మరీ పలచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పేస్ట్లా తయారు చేసుకోండి. గోధుమ పిండి అనేది మనకు జిగురుగా ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా పనిచేస్తుంది అనమాట. ఇందులో మనం వేసిన కొంచెం అంటే కొంచెం బేకింగ్ సోడా అనేది ఎలుకలు తినడం వల్ల సో ఏంటంటే వాటి స్టమక్ అనేది అసిడిటీ అనేది పేరుకుపోయి బయటకు పోయి చనిపోతాయండి, లేదంటే ఇంట్లోకి రావడానికి చాలా భయపడిపోతాయి అనమాట. ఇలా మీరు తీసుకున్న నేరేడు పళ్ళును కానీ, ద్రాక్ష పళ్ళును కానీ
ఇలా మనం తయారు చేసిన ఈ మిశ్రమంలోని వేసేసుకొని పూర్తిగా ఇలా అంటినట్టుగా వేసేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఇలా ఒక కాగితం ముఖంలోన చక్కగా చిన్న చిన్న పేపర్స్లో కానీ లేదా చిన్న చిన్న కవర్లో కానీ పెట్టేసుకొని మీకు ఎక్కడెక్కడైతే ఎలుకలు అనేవి తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో పెట్టండి. గోధుమ పిండి విధంగా మనకి పల్చగా తిక్కుగా ఉండడం వల్ల ఎలుకలు అనేవి ఈ పండు తినడానికి వచ్చి వెంటనే నోట్లో అతుక్కుపోతాయి అన్నమాట. ఈ విధంగా మన ఇంట్లో నుండే ఎలుకలన్నీ బయటకు పోతాయండి. దీన్ని తీసుకుని వెళ్ళి మీకు ఎక్కడెక్కడైతే కిచెన్ దగ్గర కానీ గ్యాస్ స్టవ్ దగ్గర కానీ అవుట్ సైడ్ ఎక్కడైతే ఎలుకలు తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో పెట్టియండి. ఇవి పెట్టేటప్పుడు ముఖ్యంగా ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెంపుడు జంతువులు కానీ అస్సలు అందనివ్వకండి. ఒకవేళ ఇవి తినకపోతే మార్నింగ్ తీసి డస్ట్బిన్లో నీట్గా పడేశారంటే ఎలుకలు ఇవి తిని మళ్ళీ తిరిగి రావడానికి అలాగే ఉన్న ఎలుకలు పాడిపోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ డే అనేది తెలుసుకుందాం. జనరల్గా మన అందరం కూడాను ఈ సమస్య ఫేస్ చేస్తూ ఉంటాం కదండి. బెల్లం డబ్బాలు కానీ షుగర్ డబ్బాలు కానీ ఎక్కడున్నా కూడాను చీమలకి ఎలా తెలుస్తుందో తెలియదు కానీ చీమలు పట్టేసి చాలా చిరాకు తెప్పిస్తూ ఉంటాయి కదండి. ముఖ్యంగా షుగర్ కూడా మనకి చెమ్మ అయిపోతూ స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. షుగర్ డబ్బాకు కానీ బెల్లం డబ్బాలకు కానీ లేదంటే స్వీట్ వస్తువులు ఏమున్నా కూడా వాటికి అస్సలు చీమలు పట్టకుండా చెమ్మ పట్టకుండా ఉండాలంటే సింపుల్గా ఒక 4-5 లవంగాలు వేసుకోండి. లవంగాలు పంచదారలో ఉంచడం వల్ల కూడా మంచిదని పెద్దవారు చెప్తూ ఉంటారు. ఈ ఘాటు వాసనకి మనకి ఏంటంటే చీమలు రాకుండా పంచదార చెమ్మ పట్టకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా ఎవరైనా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫ్రిడ్జ్ వాడే ప్రతి ఒక్కరు కూడా టిప్స్ అయితే తెలుసుకోవాల్సిందండి. ఖచ్చితంగా మన ఫ్రిడ్జ్ రిపేర్ రాదు, కరెంట్ బిల్ ఆదా అవుతుంది, ఫ్రిడ్జ్ నుంచి ఎటువంటి దుర్వాసన కూడా రాదు. సో ఆ టిప్స్ అనేది ఏంటనేది తెలుసుకుందాం. జనరల్గా మనలో చాలామంది సింగిల్ డోర్ కానీ లేదంటే ఇటువంటి కన్వర్టబుల్ ఫ్రిడ్జ్లు వాడేటప్పుడు డబల్ డోర్తో చూసుకున్నట్లయితే సింగిల్ డోర్ వాడే వాళ్ళు ఎక్కువగా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ ఫ్రిడ్జ్లు ఎక్కువగా 3-4 రోజులకి గడ్డలాగా ఐస్ కట్టేసి అసలు క్లీన్ చేసుకోవడం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. ముఖ్యంగా ఈ కన్వర్టబుల్ ఫ్రిడ్జ్కి ఎక్కువ ఈ సమస్య అనేది ఉండదు. సింగిల్ డోర్ ఎవరైతే వాడుతున్నారో ఐస్ గడ్డలా కట్టేస్తుంది అనుకుంటున్నారో చాలామంది స్పూన్లతో కత్తులతో గీకేస్తూ ఉంటారు, కానీ అస్సలు అలా గీక్కండి. ఎందువల్లంటే లాన్ ఉండే ఏమైనా పార్ట్స్ పోయి అంటే రిపేర్ వచ్చేస్తుందండి. ఇలా ఎక్కువగా మనకి ఐస్ ఫామ్ అయిపోయింది అనుకోండి, జస్ట్ ఏమి లేదు, ఎక్కడెక్కడైతే ఐస్ ఫామ్ అయిపోయిందో ఆ ప్లేస్లో కొంచెం సాల్ట్ వేసేసి జస్ట్ మీరు అలా ఒక అరగంట వదిలేసారంటే ఐస్ మొత్తం కూడా నీళ్ళలా కరిగిపోయి వచ్చేస్తుందండి. దీనివల్ల మనకి ఐస్ని కరిగించడానికి కరెంటు బిల్లు వేస్ట్ అవ్వదు. ముఖ్యంగా ఇలా సాల్ట్ జల్లి క్లీన్ చేసుకోవడం వల్ల మనకి బ్యాడ్ స్మెల్ అనేది రావు. అలాగే మనకి బ్యాక్టీరియా ఫంగల్స్ ఏవి ఉన్నా కూడా పోతాయండి. కూర మరకలు కూడా సాల్ట్ వేయడం వల్ల పోతాయి అనమాట. ఇలా జనరల్గా వాడే ఫ్రిడ్జ్లో కూడా కొంచెం సాల్ట్ జల్లుకొని ఒక తడిగుడ్డ పొడిగుడ్డతో క్లీన్ చేసుకున్నారంటే ముఖ్యంగా బ్యాడ్ స్మెల్ కానీ జిగురు లాంటిది గట్రా ఏది ఉన్నా కూడా పోతుందన్నమాట. ఎవరైతే ఐస్ ఫామ్ అయిపోయి కరెంటు బిల్ ఎక్కువ వచ్చేస్తుంది దీనివల్ల మాకు అనుకుంటారు, సింపుల్గా జస్ట్ చిన్న సాల్ట్ని జల్లేయండి. ముఖ్యంగా ఐస్ ఎక్కువ ఎవరికైతే కడుతుందో వాళ్ళకనమాట. కన్వర్టబుల్ ఫ్రిడ్జ్ కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి వాళ్ళు జస్ట్ అప్పుడప్పుడు కొంచెం ఇలా సాల్ట్తో క్లీన్ చేస్తే సరిపోతుంది. ఖచ్చితంగా ఫ్రిడ్జ్ అనేది రిపేర్ రాకుండా కరెంటు బిల్ రాకుండా ఉండాలంటే సింపుల్గా చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ డే అనేది తెలుసుకుందాం. జనరల్గా మనం పూజ చేసేటప్పుడు చివరిలోన ఈ విధంగా ధూపం వేసేటప్పుడు అలా అగరబత్తుల నుంచి కానీ లేదంటే ధూప్ స్టిక్స్ నుంచి కానీ వచ్చే బూడిదని ఇలా మనం కలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, చాలామంది పడేస్తూ ఉంటారు, కానీ దీనివల్ల చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయండి. చిన్న బ్రహ్మదిని కానీ బౌల్లో కానీ పెట్టేసుకొని ఇలా 3-4 రోజులకు ఒకసారి కలెక్ట్ చేసుకున్నామంటే ప్రతిరోజు మనం వాడే పూజా సామాన్లని ఒక్కొక్కసారి అబ్జర్వ్ చేయండి. మనం ఎంత సబ్బుతో సర్ఫ్తో క్లీన్ చేసినా జిడ్డు పోదు. ముఖ్యంగా వెండి పాత్రల మీద నల్లగా మచ్చలు పెట్టేస్తూ ఉంటాయి, అవైతే అస్సలు పోవండి. కానీ ఇలా మనము వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ బూడిదని కలెక్ట్ చేసుకుని 3-4 రోజులకు ఒక్కసారి సింపుల్గా ఇందులో మీరు సర్ఫ్ అయితే సర్పోనినైతే విమ్ లిక్విడ్ వేసానండి, కొంచెం వేసుకొని చిన్న వాటర్ మిక్స్ చేసుకొని జస్ట్ దీంతో మీరు ప్రతిరోజు వాడే పూజా పాత్రలు అనేవి క్లీన్ చేసి చూడండి. ప్రతిరోజు మీరు పూజా పాత్రలను కష్టపడి క్లీన్ చేసే పనే లేకుండా జిడ్డు మురికి అనేది లేకుండా ఇది మనకు ఒక బూడిదలా యూజ్ అవుతుందంటే పాత్రలు కూడా చాలా కొత్త వాటిలాగా 1 వీక్ అయినా కూడా అలాగే ఉంటాయి. ముఖ్యంగా మీరు ఈ విధంగా రాగి పాత్రలు కానీ వెండి పాత్రలు ఇతర పాత్రలు క్లీన్ చేసుకోవడానికి ఈ పౌడర్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. జిడ్డు స్మెల్ కూడా ఏమీ రాదండి. సో ఈ విధంగా మొత్తం కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మీకు వాష్ చేసి చూపిస్తాను చూడండి. రాగి ఇత్తడి పాత్రలైనా అలాగే వెండి పాత్రలైనా చాలా కొత్త వాటిలాగా మెరిసిపోతాయి. పీతాంబరం సబీనాలతో తోమిన దానికంటే కూడా చాలా చాలా బాగా పాత్రలు అనేవి కొత్త వాటిలా ఉంటాయండి. ఖచ్చితంగా ఇలా పడేసే వాటితో చాలా ఉపయోగాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.